అయ్యండి బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా, ఇంకా భోజనం తినేసి కుట్టడం కూడా స్టార్ట్ చేశాను. సగం కుట్టేటప్పటికి కళ్ళు లాగినట్టు అనిపించాయి. ఇంకా పక్కన పెట్టేసి వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా టీ పెట్టేశాను. నేనైతే ఈవినింగ్ టైంలో ఏదో ఒక ఫ్రూట్ లేకపోతే స్నాక్ తింటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే మానేశాను అనమాట. అందుకని చెప్పి మామిడి పండు ఉంటే మామిడి పండు కోసుకున్నాను. ఏంటి అన్ని మామిడి ముక్కలు నువ్వే తినేస్తావా అని ఆశ్చర్యపోకండి, సగం మా ఆయనకి ఇస్తానమాట. అందుకని 2 మామిడి పళ్ళు కోసాను. మామిడి పండు తినేసిన తర్వాత మా ఆయన కోసం అయితే టీ పెట్టేసి నేనైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేశాను అనమాట. నా పనులన్నీ అయ్యేటప్పటికి మా లక్కోడు కూడా వచ్చేసింది. లక్కోడు కూడా స్నానం చేయించేసాను. ఇంకా మా లక్కోడు అయితే ఈ కాయ పట్టుకుని వచ్చి, మా డాడీ నా కోసం అనాచకాయ తెచ్చారు కొయ్యి అని చెప్పింది. ఇంకా కోసిచ్చే వరకు ఊరుకోదని చెప్పి ఇంకా కోసేసానమాట. ఈ అనాసకాయని పైన తొక్కొల్చిన తర్వాత ఉప్పు వేసి కడుక్కుంటే నాలికి దురద పట్టదనమాట. లేకపోతే కొంచెం నాలికి దురదొచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మా లక్కోడికైతే చిన్న చిన్న ముక్కలు కోసేసి పంచదార జల్లేసి ఇచ్చేసాను. మా లక్కోడు తినకుండానే సూపర్ చెప్తుంది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.